హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం కెమిస్ట్రీ సబ్జెక్ట్లో సొల్యూషన్స్ అనే చాప్టర్ చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను యాసిడ్స్ అండ్ బేసెస్ దీని తర్వాత కంప్లీట్ చేస్తాను. అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్ కూడా కంప్లీట్ చేస్తాను. అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్ చాలామందికి వచ్చు. చాలామంది సొల్యూషన్స్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇది కూడా మ్యాక్సిమం అందరికి వచ్చు. బట్ నేను క్లియర్ చేస్తాను మీ కాన్సెప్ట్ ఈ వీడియోలో. సో ప్లీజ్ వాచ్ ది వీడియో టిల్ ది ఎండ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏవిఎంపీసీ ట్యూటోరియల్స్ ఈ సెట్కి యూజ్ అవుతుంది. ఓకే, ఇది మన సిలబస్. మోస్ట్ కంటెంట్స్ ఇవి. సొల్యూట్, సాల్వెంట్, సొల్యూషన్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్స్ ఆఫ్ సొల్యూషన్ బేస్డ్ ఆన్ ఫిజికల్ స్టేట్, మోల్ కాన్సెప్ట్, molecular weight, equivalent weight of acids, bases and salts, molarity, normality and ప్రాబ్లమ్స్ కుదిరితే ఈ వీడియోలో చూద్దాం, లేకపోతే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ది క్లాస్. ఫస్ట్ సొల్యూషన్ అంటే ఏంటో చూద్దాం. సొల్యూషన్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ 2 or more సబ్స్టెన్సెస్. ఒక బీకర్లో వాటర్ తీసుకుందాం. ఓకే, వాటర్లో మనం సాల్ట్ యాడ్ చేద్దాం, NaCl. సాల్ట్ యాడ్ చేసి మనం స్టిర్ చేస్తే మనకి సాల్ట్ అనేది వాటర్లో మిక్స్ అయిపోతుంది. సో వీ విల్ బి గెటింగ్ NaCl aqueous కండిషన్, అంటే సొల్యూషన్. NaCl సొల్యూషన్ అంటారు. దీన్ని సొల్యూషన్ ఎందుకంటారంటే ఇట్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ 2 or more సబ్స్టాన్సెస్. ఓకే, 2 or more సబ్స్టెన్సెస్. ఇక్కడ 2 సబ్స్టెన్సెసే, ఒకటి వాటర్ H2O అండ్ ఇంకోటి సాల్ట్ NaCl. ఓకే, వాటర్ అండ్ NaCl, ఈ 2 సబ్స్టెన్సెస్ మిక్చర్ వల్ల మనకు ఒక సొల్యూషన్ తయారైంది. ఇలాంటి దేన్నైనా సరే 2 or more సబ్స్టాన్సెస్ కంబైన్డ్ టుగెదర్ టు ఫార్మ్ ఎ సొల్యూషన్. ఓకే, కానీ ఈ సాల్ట్ నేను ఇందులో యాడ్ చేసినప్పుడు ఈ బీకర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో ఈ బీకర్లో NaCl సొల్యూషన్ ఉంది. ఓకే, సాల్ట్ పర్సంటేజ్, సాల్ట్ కంటెంట్ ఈ పాయింట్లో ఎంత ఉందో ఈ పాయింట్లో కూడా అంతే ఉంటుంది. ఇక్కడ అంతే ఉంటుంది, ఇక్కడ అంతే ఉంటుంది, ఇక్కడ అంతే ఉంటుంది. అలా ఉంటేనే దాన్ని సొల్యూషన్ అంటాం. ఇట్ ఈస్ నోన్ as దిస్ హోమోజీనియస్ ఈజ్ అ టర్మ్ యూజ్డ్ టు డిటర్మైన్ దిస్. ఓకే, సొల్యూషన్ షుడ్ బి హోమోజీనియస్, అంటే కాన్సన్ట్రేషన్ ప్రతి మూల అన్ని చోట్ల కాన్సన్ట్రేషన్ సేమ్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ సొల్యూట్, సాల్వెంట్. ఈ కేసులో వాటర్ ఈజ్ సాల్వెంట్ అండ్ NaCl ఈజ్ సొల్యూట్ అంటే ద సబ్స్టాన్స్ విచ్ ఈజ్ ఇన్ స్మాల్ కంటెంట్. ఓకే, సాల్ట్, NaCl కొంచెం తీసుకుంటాం, H2O వాటర్ లార్జ్ క్వాంటిటీ. ఓకే, ఈ లార్జ్ క్వాంటిటీని సాల్వెంట్ అంటాం, స్మాల్ క్వాంటిటీని సొల్యూట్ అంటాం. ఓకే, ద సొల్యూట్ ఈజ్ దాట్ సబ్స్టెన్స్ విచ్ చేంజెస్ ఇట్స్ ఫిజికల్ స్టేట్ ఆఫ్టర్ కంబైనింగ్ విత్ సాల్వెంట్. ఓకే, సాల్వెంట్ తోటి కంబైన్ అయినప్పుడు సొల్యూట్ అనేది దాని ఫిజికల్ స్టేట్ చేంజ్ చేసుకుంటుంది, సాలిడ్ టు లిక్విడ్. ఓకే, సో సింపుల్, ఇది అందరికీ తెలుసు. సో డైరెక్ట్గా ఇప్పుడు మనం క్లాసిఫికేషన్స్ ఆఫ్ సొల్యూషన్స్ బేస్డ్ ఆన్ ఫిజికల్ స్టేట్, ఇది కూడా థియరీ పార్ట్, మీరు చదివేసుకోవచ్చు. బేసికలీ ఏముండదు, గ్యాస్ ఇన్ సాలిడ్, లిక్విడ్ ఇన్ సాలిడ్, గ్యాస్ ఇన్ లిక్విడ్, గ్యాస్ ఇన్ గ్యాస్, లిక్విడ్ ఇన్ గ్యాస్, ఇలాంటి చిన్న ఉంటాయి. ఇవన్నీ మన ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లో ఉండే, డిప్లొమా టెక్స్ట్ బుక్లో. సో మీరు అన్నీ నేర్చుకోవచ్చు అక్కడ చూసి. నేను అవేం చెప్పట్లేదు ఇప్పుడు, బట్ నేను లాస్ట్లో నీకు ఆ ఫోటో పెడతాను, సో యూ కెన్ రీడ్ ఇట్ అవుట్. సో డైరెక్ట్లీ నౌ విల్ బి గోయింగ్ ఇన్ టు మోల్ కాన్సెప్ట్. అండ్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసి ఇప్పుడు మనం మోల్ కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, 1 mole అనేది 6.023 × 10⁻23 మైనస్ కాదు +23. ఆల్రెడీ నేను ఓకే, 1 mole ఈజ్ ఈక్వల్ టు 6.023 × 10⁻23 అనేది ఒక నంబర్. ఇప్పుడు 1 dozen ఈజ్ ఈక్వల్ టు 12. ఓకే, 1 dozen ఈజ్ ఈక్వల్ టు 12. ఎలాగా, నంబర్, ఇట్ ఈస్ ఎ నంబర్. అలాగే 1 mole అనేది 6.023 × 10⁻23 అనే ఒక నెంబర్, దాన్ని అవగాడ్రో నెంబర్ అంటారు. యూజువల్గా నువ్వు బుక్లో చూసినట్టయితే 12 grams ఆఫ్ కార్బన్ ఈజ్ ఈక్వల్ టు 1 mole అన్నారు. అంటే 1 mole అనేది 12 grams కార్బన్ ఆటమ్స్తో సమానం అన్నారు. ఇది ఎలా సాధ్యమైంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు.
బేసికల్గా కార్బన్ అనే దాన్ని అటామిక్ నెంబర్ ఎంత 6. ఓకే, అటామిక్ నెంబర్ 6 అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని 6 ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఎన్ని స్టేబుల్ కండిషన్లో 6 ఉంటాయి, న్యూట్రాన్స్ ఎన్ని ఉంటాయి 6 ఉంటాయి. అవునా కదా? ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్ విల్ బి 6. అదే ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఓకే, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ 9.1 into 10⁻⁻27 grams. Mass of proton is 1.672 into 10⁻⁻24 grams. And mass of neutron is 1.674 into 10⁻⁻24 grams. ఇవన్నీ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. అండ్ వీటి ఛార్జెస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ 10⁻⁻27. -27 అంటే ఇట్ ఈస్ ఎ వెరీ స్మాల్ వాల్యూ యాజ్ కంపేర్డ్ టు మాస్ ఆఫ్ ప్రోటాన్. మాస్ ఆఫ్ ప్రోటాన్ ఏమో 1.672 into 10⁻⁻24 ఉంది, కానీ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏమో 10⁻⁻27 ఉంది. అంటే రెండు కంపేర్ చేసి చూస్తే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ చాలా తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉందంటే 1/1837 ఇంటూ మాస్ ఆఫ్ ప్రోటాన్. మాస్ ఆఫ్ ప్రోటాన్ని 1837తో డివైడ్ చేస్తే అంత చిన్న మాస్ అనమాట ఎలక్ట్రాన్. సో అంత చిన్న మాస్ ఉన్నప్పుడు మనం మాస్ ఎందుకు కన్సిడర్ చేయాలి? సపోజ్ ప్రోటాన్ మాస్ ఎగ్జాంపుల్గా 1 గ్రామ్ అనుకుందాం. ప్రోటాన్ మాస్ 1 గ్రామ్ అంటే ఎలక్ట్రాన్ మాస్ ఎంత అయిపోతుంది? 0.00001. ఎంత వచ్చి స్మాల్ వాల్యూస్, నెగ్లిజిబుల్ అనమాట. అంత నెగ్లిజిబుల్ ఉంది కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేద్దాం అంటున్నారు. సో వీఆర్ ఎలిమినేటింగ్ ది మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, వీఆర్ ఓన్లీ కన్సిడరింగ్ మాస్ ఆఫ్ ప్రోటాన్ అండ్ మాస్ ఆఫ్ న్యూట్రాన్. ఇవి రెండు అప్రాక్సిమేట్గా ఈక్వల్. జస్ట్ డెసిమల్ పాయింట్ తర్వాత థర్డ్ డిజిట్ ఇందులో చేంజ్ వచ్చింది, 2 and 4. సో అప్రాక్సిమేట్గా రెండు సేమ్ కాబట్టి వీఆర్ కన్సిడరింగ్ దీస్ టూ యాజ్ అవర్ మాసెస్. ఓకే, కార్బన్ మాస్ కనుక్కోవడానికి ఇవి రెండింటిని మనం వాడుతున్నాం. ఓకే, 6 ప్రోటాన్స్ అండ్ 6 న్యూట్రాన్స్. అంటే 6 ప్రోటాన్స్, 6 న్యూట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ చెప్పాను కదా, 6 protons and 6 neutrons are present in the atom. Proton and neutron both atomic weights are approximately equal. సో నేను రెండింటిని ఒకటి అని కన్సిడర్ చేసుకోవచ్చు కదా. సో 6 + 6 12 ఇంటూ 1.673 into 10⁻⁻24 grams. రెండు ఈక్వలే కాబట్టి ఒక దాంతో మల్టిప్లై చేస్తా. అర్థమైందా? క్లియర్ అయిందా? ఇవి రెండు మాసెస్ ఈక్వల్ కాబట్టి 6 + 6 12. ఓకే, 6 protons plus 6 neutrons is equal to 12 into 1.673 into -27. This is atomic mass unit. ఓకే, అటామిక్ మాస్ యూనిట్. ఒక్క కార్బన్లో 6 ప్రోటాన్లు 6 న్యూట్రాన్లు ఉంటాయి. దీని అటామిక్ మాస్ ఎంత అంటే 12 into 1.673 into 10⁻⁻24. ఇంత నీ గ్రామ్స్. సారీ, యాంగ్స్ట్రామ్ యూనిట్ కాదు, గ్రామ్స్. యాంగ్స్ట్రామ్ అంటున్నా, అటామిక్ మాస్ యూనిట్ కాదు, గ్రామ్సే దీని యూనిట్. ఎందుకు అంటే మాస్ ఆఫ్ ప్రోటాన్ ఎందులో ఉంది? గ్రామ్స్లో ఉంది. సో యూ నీడ్ టు టేక్ ఇట్ యాస్ గ్రామ్స్. ఇప్పుడు నీకేమొచ్చింది? ఒక్క కార్బన్ ఆటమ్ వెయిట్ వచ్చేసి 12 into 1.673 into 10⁻⁻24 వచ్చింది. సో ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్, వెయిట్ ఆఫ్ 1 mole atom of carbon. 1 mole atom of carbon అంటే ఇప్పుడు దాకా నువ్వు కనుక్కున్నది ఏంటంటే ఒక ఆటమ్ ఆఫ్ కార్బన్ ఎంత, ఒక ఆటమ్ ఆఫ్ కార్బన్కి ఎంత వెయిట్ ఉంది అంటే 12 into 1.673 into 10⁻⁻24. మరి 1 mole ఆఫ్ ఆటమ్కి ఎంత వెయిట్ ఉంది? 1 mole అంటే ఇన్ని నెంబర్స్ ఆఫ్ ఆటమ్స్ కార్బన్వి కలిగి ఉంటే, కార్బన్ ఆటమ్స్ ఇంత అమౌంట్ నేను తీసుకుంటే నా వెయిట్ ఎంత? సో ఇది +23, జస్ట్ ఎ మిస్టేక్. ఓకే, +23, అది 6.023 into 10⁻23 ఆటమ్స్ ఆఫ్ కార్బన్. ఇంత పెద్ద సంఖ్యలో నేను కార్బన్ ఆటమ్స్ తీసుకుంటే వీటంతటి బరువు ఎంత ఉంటుంది? నాకు ఒక్క ఆటమ్ బరువు తెలుసు. ఇన్ని ఆటంల బరువు కనుక్కోవాలంటే ఒక్క ఆటమ్ బరువు ఇంటూ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ చేస్తే వస్తుందా రాదా? ఇది ఒక్క ఆటమ్ బరువా కాదా? వెయిట్ ఆఫ్ 1 కార్బన్ ఆటమ్, అవునా కాదా? సో ఇదేంటి? నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇంటూ వెయిట్ ఆఫ్ 1 కార్బన్ ఆటమ్ చేస్తే నాకు వెయిట్ ఆఫ్ 1 mole ఆఫ్ కార్బన్ ఆటమ్ వస్తుందా రాదా? వస్తుంది. సో ఎప్పుడైతే నువ్వు దీన్ని మల్టిప్లై చేస్తావో నీకు 12 grams వస్తుంది. ఈ 12 ఉందా? ఈ 12 ఏంటిది? ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్, విచ్ ఈజ్ అటామిక్ మాస్. ఇది అటామిక్ మాస్ అనమాట. దీన్ని ఎప్పుడైతే మల్టిప్లై చేస్తావో డెఫినెట్గా నీకు 1 వస్తుంది. రెండు క్యాలిక్యులేట్ చేసి చూడు, నీకు 1 వస్తుంది.
సో డైరెక్ట్గా నువ్వు ఏం చెప్పొచ్చు అంటే వెయిట్ ఆఫ్ 1 mole atoms of carbon is equal to 12 grams. ఓకే, యాక్చువల్గా ఇది 12 గ్రామ్స్ కాదు, యూ కెన్ సే ఇట్ యాజ్ అటామిక్ మాస్ యూనిట్. ఓకే, అటామిక్ మాస్ యూనిట్ ఇక్కడ చెప్పచ్చు నువ్వు. వెన్ యూ క్యాన్సిల్ దిస్ టూ యూ కుడ్ ఆల్సో సే గ్రామ్. ఓకే, గ్రామ్లా కూడా కన్సిడర్ చేయొచ్చు. 12 యాంగ్స్ట్రమ్ 12 గ్రామ్స్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఒక్క మోల్ కార్బన్ ఐటమ్స్ అన్నీ, అంటే కార్బన్ ఐటమ్స్ అన్నీ 1 mole తీసుకుంటే 1 mole తీసుకొని దీన్ని బరువు జోకితే నాకు 12 గ్రాములు వస్తుంది. అంటే ఇండైరెక్ట్గా 12 grams ఆఫ్ కార్బన్ ఈజ్ ఈక్వల్ టు 1 mole. అంతే కదా, దీన్ని రివర్స్ చేస్తే 12 grams ఆఫ్ కార్బన్ ఈజ్ ఈక్వల్ టు 1 mole. అర్థమైందా? ఇందుకే క్వశ్చన్లో అడిగాడు. అండ్ సారీ, బుక్లో మీకు అలా ఇచ్చాడు. ఆల్సో ఇంకా నీకు సపోజ్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ అడిగాడు. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8ఏనా? 8. సో యూ విల్ బి గెటింగ్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 8 ప్రోటాన్స్ ఉంటాయి అండ్ 8 న్యూట్రాన్స్ ఉంటాయి. సో ఆన్ యాడింగ్ ఇప్పుడు 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కానీ దీని మాస్ని నేను నెగ్లెక్ట్ చేస్తాను. ఐ విల్ యాడ్ ఆల్ దీస్ 3 థింగ్స్. అప్రాక్సిమేట్గా రెండు సేమ్ మాసెస్ కాబట్టి రెండు కలిపి 16 తీసుకుంటాను. సో 16 ప్లస్ 0 విల్ బి 16 మల్టిప్లైడ్ బై మాస్ ఆఫ్ ప్రోటాన్ ఆర్ న్యూట్రాన్ 1.672 into 10 to the power of -24 grams. ఓకే, ఇది నా మాస్ ఆఫ్ ఆక్సిజన్. ఎంత ఆక్సిజన్? 1 atom ఆఫ్ ఆక్సిజన్. ఓకే, అర్థమైందా? 1 atom ఆఫ్ ఆక్సిజన్ మాస్ ఇది. క్లియరా? అయితే ఇప్పుడు నాకు ఆక్సిజన్ మాలిక్యూల్ది కావాలి, లైక్ O2 మాలిక్యూల్ది కావాలి. డైరెక్ట్లీ 16 into 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 32. ఇక్కడ ఈ 16 into 1.672 ఇది ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ అవగాడ్రో నెంబర్తో అంటే మల్టిప్లై చేస్తే నీకేమొస్తుంది? 1 mole ఆక్సిజన్ వెయిట్ ఎంత వస్తుంది? అర్థమైందా లేదా? మాస్ ఆఫ్ ఆక్సిజన్ ఇంత అంటే ఒక్క యాటమ్కి ఫర్ 1 atom మాస్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ దిస్ మచ్. ఓకే, ఫర్ 1 mole ఆఫ్ atom అంటే 6.023 into 10 to the power of 23. ఇన్ని ఆటమ్స్, ఆక్సిజన్ ఆటమ్స్ తీసుకుని అటన్నిటి బరువు జోకితే ఎంత వస్తుంది అంటే ఈ 1 atom బరువు ఇంటూ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ చేస్తే నీకు వస్తుంది. ఆన్సర్ విల్ బి 16. నేను చెప్పాను కదా, ఇది మల్టిప్లై చేస్తే నీకు 1 వస్తుంది. యువర్ అటామిక్ మాస్ విల్ బి యువర్ మాస్ ఆఫ్ 1 mole ఆఫ్ ఆక్సిజన్. ఓకే, ఇప్పుడు O2 మాలిక్యూల్ అన్నా కాబట్టి యాక్చువల్గా నాకు 16 వచ్చింది కదా, 2 molecules ఆఫ్ ఆక్సిజన్ కదా, 16 into 2 32. కాన్సెప్ట్ క్లియరా? నా మ్యాక్సిమం ట్రై చేశాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు వచ్చిన పద్ధతిలో. మేబీ ఐ థింక్ ఇట్ ఈస్ రైట్. సో ఓకే, ఇప్పుడు మనం గ్రామ్ ఆటమ్ గురించి డిస్కస్ చేద్దాం. 1 gram అటామిక్ వెయిట్ ఈజ్ ఎ గ్రామ్ ఆటమ్. గ్రామ్ ఆటమ్ అంటే 1 gram అటామిక్ వెయిట్. ఒక్క గ్రామ్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత? ఆ గ్రామ్ అటామిక్ వెయిట్ని మనం గ్రామ్ ఆటమ్ అంటాం. వెయిట్ ఆఫ్ గ్రామ్ ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ 1 mole ఆఫ్ ఆటమ్స్. వెయిట్ ఆఫ్ 1 mole ఆఫ్ ఆటమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్బన్ది తీసుకుంటే మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసాం కదా, మనకేం తెలుసు? 12 ఉంటాయి, 6 ప్రోటాన్స్ అండ్ 6 న్యూట్రాన్స్, టోటల్లీ 12 into 1.672 into 10 to the power of -24 grams. సో ఇప్పుడు నీకు 1 atom యొక్క వెయిట్ వచ్చింది, బట్ నీకు 1 mole అడుగుతున్నాడు. ఓకే, ఇంటూ 1 mole ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఎంత? అవగాడ్రో నెంబర్ ఎంత? 6.023 into 10 to the power of 23. ఓకే, 23. అండ్ ఇప్పుడు నీకు ఇక్కడ ఫైనల్లీ నీకు 12 grams వస్తుంది. ఓకే, అంటే గ్రామ్ ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ 1 mole ఆఫ్ ఆటమ్స్ విచ్ విల్ బీ, అంటే 1 mole ఆఫ్ ఆటమ్స్ తీసుకున్నప్పుడు
దాని వెయిట్ ఎంత, దాన్నే గ్రామ్ ఆటమ్ అంటారు. ఓకే, క్లియర్ ఆ కాన్సెప్ట్? ఓకే, 1 గ్రామ్ ఆటమ్, ఇది 1 గ్రామ్ ఆటమ్. 1 గ్రామ్ ఆటమ్ ఈ సపోజ్ కార్బన్ కన్సిడర్ చేసాం కాబట్టి 1 గ్రామ్ ఆటమ్ ఇస్ 12 గ్రామ్స్. సపోజ్ క్వశ్చన్లో నీకు దేర్ ఈజ్ 120 గ్రామ్స్ ఆఫ్ కార్బన్, సో హౌ మెనీ గ్రామ్ ఆటమ్స్ present in 120 grams of carbon అని అడిగాడు. హౌ మెనీ గ్రామ్ ఆటమ్స్ present in 120 grams of carbon అని అడిగాడు. నువ్వేం చేయాలి? సో నంబర్ ఆఫ్ గ్రామ్ ఆటమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టోటల్ వెయిట్. టోటల్ వెయిట్ ఎంత నీకు తెలుసు? టోటల్ వెయిట్ ఆఫ్ కార్బన్ 120 గ్రామ్స్ ఇచ్చాడు, అండ్ డివైడెడ్ బై ఒక్క గ్రామ్ ఆటమ్ ఎంత వెయిట్ ఉంటుంది. ఒక గ్రామ్ ఆటమ్ కార్బన్లో 1 గ్రామ్ ఆటమ్ 12 గ్రామ్స్ ఉంటుందని నీకు తెలుసు. డివైడ్ బై 12 ఈజ్ ఈక్వల్ టు 10. అంటే 10 గ్రామ్ ఆటమ్స్, 10 గ్రామ్ ఆటమ్స్ ఆర్ ప్రజెంట్. అరే అసలు ఈ మోల్, గ్రామ్ ఆటమ్ ఇవన్నీ ఎందుకు వాడారంటే, ఈ ఆటమ్స్ అనేవి మరి డెసిమల్స్లో ఉన్నాయి. అవి ఇప్పుడు 10⁻⁻24 అంటే ఎంత చిన్నగా అయిపోతుంది చూడు దాని మాస్. సపోజ్ అవగాడ్రో నెంబర్ లేదు, మనం మోల్ తీసుకోలే, అసలు ఇది ఎంత చిన్నగా అయిపోతుంది చూడు నెంబర్, మస్తు చిన్నగా అయిపోతుంది. అది రాయడానికి కూడా మనకు చాలా టైం పడుతుంది. అలా ఉన్నప్పుడు మనకు ఒక గ్రామ్ రావాలంటే మనం నెంబర్ రాసుకుంటా పోవాలి. సో సింపుల్గా దానికి ఒక వర్డ్ యూజ్ చేశాడు, మోల్ అని. అది ఈక్వల్ టు ఏంటి? ఇంత నెంబర్. అర్థమైందా? సింపుల్గా నాకు ఇది మల్టిప్లై చేస్తే 1 అయిపోతుంది. అంటే సింపుల్గా ఉండడానికి వాళ్ళు కన్సిడర్ చేశారు అలా ఈ మోల్ అని. ఇప్పుడు ఒక్క కార్బన్ ఆటమ్కి ఇన్ని. మనం ఒక మాలిక్యూల్ లేకపోతే ఒక కాంపౌండ్ తయారు చేసేటప్పుడు ఒకటే కార్బన్ ఆటమ్ అయితే యూజ్ చేయం, మనం చాలా వాడతాం. సో ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి అంటే ఎన్ని ఆటమ్స్, ఎన్ని గ్రామ్ ఆటమ్స్ యూజ్ చేసినాం. 12 గ్రామ్స్ చొప్పున ఎన్ని యూజ్ చేసినాం. ఇండైరెక్ట్గా నీకేం తెలుస్తుంది ఇక్కడ? 10 గ్రామ్ ఆటమ్స్ అన్నా, ఇండైరెక్ట్గా నీకు 10 మోల్స్ అని కూడా తెలుస్తుంది. ఎందుకంటే 1 గ్రామ్ ఆటమ్ అంటే 1 మోల్, 10 గ్రామ్ ఆటమ్స్ అంటే 10 మోల్స్. అర్థమైందా? అది ప్రాసెస్ చిన్నగా సింపుల్గా అయిపోతుందని వాళ్ళు ఇలాంటివి వాడారు. జస్ట్ ఇట్ ఈస్ ఫర్ సింప్లిసిటీ. ఓకే, నెక్స్ట్ మీకు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తెలిసిందే. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే మీకు తెలిసిందే. సేమ్ ఇంతే. ఇప్పుడు ఈ 12 గ్రామ్స్ ఏదైతే ఉందో దాన్నే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటారు. ఏదైతే నీకు వెయిట్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఆటమ్ వచ్చిందో దాన్నే నీకు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు ఇక్కడ O2 ఉంది. O2లో మనం 16 ఉంటాయని చూసాం. అంటే 8 ప్రోటాన్స్ అండ్ 8 న్యూట్రాన్స్. 8 ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి, బట్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ నెగ్లిజిబుల్. సో 8 ప్రోటాన్స్ ప్లస్ 8 న్యూట్రాన్స్, టోటల్ 16. ఓకే, ఒక్క ప్రోటాన్ లేదా ఒక్క న్యూట్రాన్ మాస్ ఎంత ఉంటుంది? 1.672 ఇంటూ 10⁻⁻24. ఓకే, ఇది ఒక్క ఆక్సిజన్ ఆటంలో ఉండేది. నాకు ఒక మోల్కి కావాలి. సో ఇక్కడ నీకు 1 మోల్ ఆఫ్ O2 మాలిక్యూల్. ఓకే, సో నేను నీట్గా రాస్తాను. 1 మోల్ ఆఫ్ O2 మాలిక్యూల్ అని అడిగారు. సో నీ ఫస్ట్ ఏం చేయాలంటే ఆక్సిజన్ ఎన్ని ప్రోటాన్స్ ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయి. సో టోటల్లీ 16 ఇంటూ ఒక్క ఆక్సిజన్ మాలిక్యూల్ వెయిట్ ఎంత ఉంటుంది? 16 ఇంటూ 1.672 ఇంటూ 10⁻⁻24. ఇప్పుడు నీకేమొచ్చింది? సింగిల్ ఆక్సిజన్ ఆటమ్ యొక్క మాస్. కానీ నీకు ఇక్కడ 1 మోల్ అన్నాడు. సో ఇంటూ అవగాడ్రో నెంబర్ 6.023 ఇంటూ 10⁻23. ఓకే, అవగాడ్రో నెంబర్ వేయాలి. కానీ మళ్ళీ ఇక్కడ O2 అని అడిగాడు. సో ఇంటూ 2, ఎందుకంటే టూ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఆక్సిజన్ అనేవి 2 ఉన్నాయి. సో ఇట్ విల్ బి ఈక్వల్ టు 32. ఓకే, ఆన్సర్ ఈస్ 32. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ O2 ఈజ్ 32. సింపుల్. ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ CO2 అడిగారు. కార్బన్ ఎంత? కార్బన్ ఈజ్ 12 ప్లస్ ఆక్సిజన్ ఎంత? జస్ట్ 32 ప్లస్ 12 44. ఇలా సింపుల్. ఓకే, 44 గ్రామ్స్, 32 గ్రామ్స్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక 12 ప్లస్ 32 ఎందుకు డైరెక్ట్గా వేసానంటే
గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ అటామిక్ మాస్. ఇక్కడ నీకు తెలిసిపోయింది కదా, ఈ 16 అనేది ఏంటి, ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ ఇంటూ ప్రోటాన్ మాస్ ఇంటూ అవగాడ్రో నెంబర్. ఇది రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే నాకేమొస్తుంది, 1 వస్తుంది. సో నేను మల్టిప్లై చేసినా ఒకటి, చేయకపోయినా ఒకటి. బట్ ఇది ప్రాసెస్ కాబట్టి నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంటూ 2 ఏంటి, 2 మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 ఇస్ 32 గ్రామ్స్. ఓకే, సో CO2 O2కి ఎంత, 32 గ్రామ్స్, కార్బన్కి ఎంత, 12 ప్లస్ 32 44 గ్రామ్స్. క్లియరా? గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ క్లియర్ అయింది, గ్రామ్ ఆటమ్ క్లియర్ అయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఈ వీడియోలో మనం కంప్లీట్ మోల్ కాన్సెప్ట్ చూస్తున్నాం అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం కొన్ని టర్మ్స్ చూద్దాం. వెయిట్ కనుక్కోవాలంటే యూజువల్గా ఇందులో నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్. నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ అనేది ఫార్ములా. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి అందరూ. బేసికల్గా ఒక సబ్స్టెన్స్లో ఒక సబ్స్టెన్స్ ఉంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్స్టెన్స్ ఉంది లోపల. ఇందులో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, లేకపోతే ఎన్ని యాటమ్స్ ఉన్నాయి, అది కనుక్కోవాలంటే నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇందులో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో కనుక్కోవాలి. సో బేసికల్గా నీకు తెలిసింది ఏంటి, దీనిలో ఎన్ని మోల్స్ ఉన్నాయో అది నీకు తెలుస్తుంది. డెఫినెట్గా నీకు నంబర్ ఆఫ్ మోల్స్ తెలుస్తుంది. నంబర్ ఆఫ్ మోల్స్ ఇందులో 5 moles ఆఫ్ HCl, 2 moles ఆఫ్ H2 అంటే లైక్ నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది ఇస్తారు. సో ఇప్పుడు నీకు నెంబర్ ఆఫ్ మోల్స్ తెలుసు, బట్ నీకు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ యాటమ్స్ కావాలి. నీకు ఇంకోటి తెలుసు ఏంటంటే 1 mole ఈజ్ ఈక్వల్ టు అవగాడ్రో నెంబర్. అంటే 1 mole ఈజ్ ద అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ యాటమ్స్ ఇన్ ఏ కాంపౌండ్ ఆర్ ఏ సబ్స్టాన్స్. ఓకే, 1 mole is equal to Avogadro number of molecules or atoms of substance, okay, or ions, anything. ఒక సబ్స్టెన్స్ లోపల 6.023 into 10 to the power of 23 ఇన్ని మాలిక్యూల్స్ కలిపితే నాకు 1 mole ఫామ్ అవుతుంది. సో నాకు ఇక్కడ ఎన్నో మోల్స్ ఉన్నాయి, 5 moles కావచ్చు, 10 moles కావచ్చు, ఎన్ని మోల్స్ కావచ్చు, కానీ నాకు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కావాలి కాబట్టి ఇంటూ నేను అవగాడ్రో నెంబర్ చేస్తాను. ఓకే, సింపుల్ కాన్సెప్ట్. సో ఇప్పుడు నీకు ఇండైరెక్ట్గా నాకు నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలంటే నేను ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ డివైడెడ్ బై అవగాడ్రో నెంబర్. ఓకే, క్లియరా? ఈ 2 ఫార్ములాస్ ఇంపార్టెంట్, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫార్ములా ఉందా, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. దీని నుంచి మనం ఇంకో ఫార్ములా డెరైవ్ చేసుకోవచ్చు, N ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఓకే, నంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఇది, వేర్ N ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఇన్ గ్రామ్స్, అండ్ GMW ఈజ్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఓకే, దిస్ ఈజ్ జస్ట్ అబౌట్ నెంబర్ ఆఫ్ మోల్స్. దీంతో మోల్స్ కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం మొలారిటీ, నార్మాలిటీ వీటి గురించి చూద్దాం, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ కాన్సెప్ట్ మీద వీడియో కావాలో కమెంట్ చేయండి, అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్లో కానీ ఎందులో అయినా కానీ ట్రిక్స్ కాదు, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ ఉంటే ఎలాంటి క్వశ్చన్ అయినా సాల్వ్ చేయొచ్చు, ట్రిక్ ఉంటే ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ క్వశ్చన్నే సాల్వ్ చేయగలుగుతాం. సో ట్రై టు లెర్న్ ది కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.